ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రణతి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేందుకు రాజేంద్ర ప్రసాద్, పార్వతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. పల్లవి అక్కడికి వచ్చేసి, ఏంటి మా అమ్మాయి ఎందుకు ఇంత బాధపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. మన ప్రణతి ఏదో తెలిసి తెలియక మాత్రానికి మనం ప్రణతిని వదిలేసుకుంటామా ఏంటి? మళ్ళీ మరి ప్రణతిని మన ఇంటికి తీసుకొని వస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న పార్వతి మాత్రం ఏం మాట్లాడుతుంది ఈ పల్లవి అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం, అవును మా అమ్మాయి ఎవరో విధవని ఎవరో మోసం చేసి పెళ్లి చేసేసుకున్నాడు. ఆ మాత్రానికి మన ఇంటి అమ్మాయిని మనం అలా వదిలేసుకుంటామా ఏంటి? మళ్ళీ మన ఇంటికి తీసుకొని వస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం, అవును మా అమ్మయ్య, మన ఇంటి ఆడపిల్లని అలా వదిలేసుకోవడం మంచిది కాదు కదా, మళ్ళీ మన ఇంటి ఆడపిల్లని మనం తీసుకొని వచ్చేద్దాం మామయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి కూడా, అవునండి, తను చిన్నపిల్ల, తనకు తెలిసి తెలియక ఏదో తప్పు చేసింది, ఆ మాత్రానికి మనం అలా వదిలేసుకోవడం మంచిది కాదు, తీసుకొని వచ్చేద్దాం అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ అయితే, సరే అది చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అక్కడున్న పల్లవి మాత్రం, అవును మామయ్య, మనం ఎలాగైనా సరే ప్రణతిని ఇంటికి తీసుకొని వచ్చేది. పెద్ద పెద్ద ఇంట్లో ఇలాగే జరుగుతాయి, కానీ ఎలాగోలాగా సర్దు మరుపుతో ఇది చేయడమే కరెక్ట్ మామయ్య అని చెప్పేసి ప్రణతిని ఇంటికి తీసుకొని వచ్చాడు. అందరు